నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. వైభవంగా శ్రీ వకుళమాత ఆలయ వార్షికోత్సవం, నేత్రపర్వంగా అష్టోత్తర శతకలశాభిషేకం, మహాశాంతి హోమం. శోభిల్లుతున్న దక్షిణ కైలాసం, స్వయంభూ వాయులింగేశ్వర క్షేత్రం శ్రీకాళహస్తి దేవస్థానం చరిత్రపై సిటీ కృష్ణతేజ ఛానల్ ప్రత్యేక కథనం. చాట్బాట్ ద్వారా 45 లక్షల రూపాయలు విలువ చేసే 210 ఫోన్ల రికవరీ. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి సమీపంలోని పాతకాల్వ వద్ద పేరూరు బండపై ఉన్న శ్రీ వకుళమాత ఆలయంలో ఆదివారం వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి తోమాల సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 8 గంటలకు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, కలశారాధన, మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారి ఉత్సవాలకు అష్టోత్తర కలశాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, విజిఓ బాలిరెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సమసమాజ స్థాపన కోసం అహర్నిశలు శ్రమించిన ఉత్తమ కమ్యూనిస్టు ఏవి వర్మ అని, ఆయన జీవితం కార్యకర్తలకు ఓ విజ్ఞాన గని అని అంటూ సిపిఎం అఖిల భారత నేత, మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహులు ఉద్ఘాటించారు. తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అధ్యక్షతన ఆదివారం ఉదయం ఎర్రజెండా నీడన నా అనుభవాలు పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పెనుమల్లి మధు మాట్లాడుతూ సమసమాజ స్థాపన కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం 70 సంవత్సరాలుగా నిక్కచ్చిగా నిలబడమే కాకుండా అదే పంథాలో తన కుటుంబాన్నంతటినీ ఎర్రజెండా బాటలోనే నడిపించిన ఏవి వర్మ జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఎంత సంపాదించాము, ఎంత దాచుకున్నాము అని కాకుండా ఈ సమాజానికి తాను ఏం చేయగలనో ఆచరించి చూపించిన వ్యక్తి వర్మ అని ప్రశంసించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 18 మండలాలకే పరిమితమైన సిపిఎంను తన 60 ఏళ్ల వయసులోనూ అలుపెరగకుండా జిల్లా అంతటా తిరిగి 66 మండలాల్లో శాఖలను ఏర్పాటు చేసి చూపిన ఆదర్శ కమ్యూనిస్టు వర్మ అని పేర్కొన్నారు. వయసుకు పోరాటానికి సంబంధం లేదని నిరూపిస్తూ 70 ఏళ్ల వయసులోనూ సిపిఎం, సిఐటియు విశిష్టతలను తనదైన శైలిలో విస్తృతంగా ప్రచారం చేశారన్నారు. అలాంటి వ్యక్తి 83 ఏళ్ల వయసులో తన అనుభవాలను నేటి తరానికి పుస్తక రూపంలో అందించడం ప్రశంసనీయమని కొనియాడారు. ఇదే సందర్భంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ, కక్షపూరిత వైఖరులపై మధు ధ్వజమెత్తారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్లో కేజ్రీవాల్ పేరు లేనప్పటికీ ఆయనను కక్షపూరితంగా మోదీ ప్రభుత్వం మళ్లీ అరెస్టు చేసిందన్నారు. ఛార్జిషీట్లో పేరు ఉన్న అరబిందో కంపెనీ శరత్ చంద్ర బీజేపీకి 50 కోట్లు ముట్టజెప్పడంతో ఆయన్ను అరెస్టు చేయకుండా వదిలేయడం శోచనీయమని ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీలో భాగస్వాములైన ఒయాసిస్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోగా మళ్లీ అక్కడే యూపీఎస్సీ ఎగ్జామ్ను నిర్వహించడం దుర్మార్గమన్నారు. 2 కోట్ల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఒయాసిస్ సంస్థపై చర్యలు తీసుకోవాలన్నారు. కక్షపూరితంగా కేరళలో గోవిందన్ మాస్టారుపై కేసునైతే పెట్టగలిగారు, కానీ లేని అవినీతిని నిరూపించగలరా అంటూ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేసి వాటిని పావులుగా వాడుకుంటూ ప్రశ్నించిన విపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మతతత్వ దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ విషయంలో సంప్రదాయాన్ని తొంగలో తొక్కి ఓం బిర్లాను స్పీకర్ చేయడం దారుణమన్నారు. తమకు ఓట్లు, సీట్లు ముఖ్యం కావని, ప్రజల గొంతుకై సమస్యలపై నినదించడమే లక్ష్యమని తెలిపారు. సమస్యలపై ప్రశ్నిస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడంలో ఏవి వర్మ లాంటి వారి పాత్ర కీలకమని, నేటి తరానికి ఆదర్శప్రాయులని అభివర్ణించారు. తిరుపతిలో మా పార్టీ సీనియర్ నాయకులు వీర వర్మ గారి 82వ జన్మదినం. ఈ సందర్భంగా అనాదిగా ప్రజలకి కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు అందించినటువంటి సేవల గురించి ఆత్మకథలో వారు వివరించారు. కమ్యూనిస్టు ఉద్యమం ప్రజల ప్రజాశ్రేయస్సుకే పునరంకితం అవుతామని చెప్పేసి ఈరోజు శపథం చేసేటువంటి రోజు అని చెప్పేసి ప్రకటించారు. నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను. నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అయ్యాడు. చట్ట ప్రకారం, సాంప్రదాయం ప్రకారం లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి రావాలి. ప్రతిపక్షానికి ఇవ్వకుండా నిరాకరించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. అయినా ఎంతో హుందాతనంతో రాహుల్ గాంధీ ఉపాధ్యక్ష పదవిని నిరాకరించిన బీజేపీ చేత ఎన్నిక చేయబడినటువంటి చైర్మన్ని సీట్లో కూర్చోబెట్టాడు. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ముందు నేను అందరి యొక్క ఆమోదంతోనే పార్లమెంటును నడుపుతాను, ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాను అని ప్రకటించాడు. పూర్తిగా దానికి విరుద్ధంగా నరేంద్ర మోడీ పరిపాలన ప్రారంభమైంది. ఇది సాగదు అని చెప్పి పార్లమెంట్లో ఈ 2-3 రోజులు జరుగుతున్నటువంటి ఘటనలు తెలియజేస్తున్నాయి. నీట్ అనే పరీక్ష పెద్ద కుంభకోణం. ఈ కుంభకోణంలో బీజేపీ శ్రేణులు బాగా మునిగి తేలాయి. సిబిఐ, ఎన్ఐఏ కేంద్ర సంస్థలన్నీ కూడా ఈ నీట్లో ఎవరైతే నేరస్తులుగా ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టారు. దేశంలో 2 కోట్ల మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాశారు. వాళ్ళందరికీ తీరని అన్యాయం జరిగింది. దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నా పార్లమెంట్లో దాన్ని చర్చించడానికి నిరాకరించారు. ఇలాంటి నరేంద్ర మోడీ బీజేపీ పరిపాలనని ప్రశ్నించడం ప్రారంభమైంది. ఇది ఒక గొప్ప శుభ పరిణామం. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా. నీటి మీద పార్లమెంట్లో చర్చ జరగాలని ఎన్డీఏ కూటమి దానికి అంగీకరించాలని చెప్పి ఇండియా బ్లాక్ కోరుతా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు కోరుతా ఉంది. నేరస్తుల్ని శిక్షించాలని చెప్పేసి కోరుతా ఉంది. పార్లమెంటు వేదిక, ప్రజాస్వామ్య వేదిక నీటు కుంభకోణాన్ని చర్చించడానికి అవకాశం లేకుండా చేయడం అంటే నరేంద్ర మోదీ మొట్టమొదటి సభలోనే మాట తప్పాడు, మోసగాడు, అబద్ధాలు చెప్తున్నాడు అనేటువంటిది ఈరోజు దేశానికంతా
చాటి చెప్పినట్టు అవుతా ఉంది. ఈరోజు వర్మ గారి జయంతి సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టులు రానున్నటువంటి రోజుల్లో బీజేపీ మతోన్మాదం మన ప్రజల అన్ని జీవన రంగాల్లో మతతత్వాన్ని నూరిపోసింది. ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద పెద్ద ఉద్యమాలకి శ్రీకారం కొడతాం. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు మళ్ళా వీరోచితంగా ప్రజాక్షేత్రంలో కృషి చేస్తుందని చెప్పేసి మేము ఈరోజు వాగ్దానం చేస్తున్నాం. అత్యంత గొప్ప విశ్వాసంతో ఈ మాటని చెప్తున్నా. గోవిందన్ మాస్టర్ కేరళలో మా పార్టీ కార్యదర్శి, ఆయన మీద కోఆపరేటివ్ సొసైటీలో డబ్బు దుర్వినియోగం అయిందని చెప్పి ఆయన మీద కేసు పెట్టింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. నిన్న ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నా మీద కేసు పెట్టారు, నాకు నోటీస్ ఇవ్వండి, నేను నేరస్తుడని చెప్పి మీరు చెప్తున్నారు, నాకు నోటీస్ ఇవ్వండి, ప్రచారం చేయడం కాదు, నేను నేరం చేస్తుంటే నన్ను శిక్షించండి అని గోవిందన్ మాస్టర్ నిన్న ప్రకటించాడు. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు యొక్క నిబద్ధత ఏమిటో చాటి చెప్పాడు. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కేంద్రంలో ఉన్నటువంటి సిబిఐ, ఎన్ఐఏ ఇలాంటి ఏజెన్సీలు ఏ ఏజెన్సీలు అయితే దొంగల్ని కాపాడుతున్నాయో వాషింగ్ మెషిన్లో వేసి మన రాష్ట్రంలో ఎంతోమంది అవినీతి పరులు, సీఎం రమేష్, సుజనా చౌదరి ఇట్లాంటి వాళ్ళందరూ బ్యాంకులకు 100 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినటువంటి వాళ్ళందరినీ వాషింగ్ మెషిన్లు వేసి వాళ్ళందరినీ బీజేపీలో చేర్చుకొని ఈరోజు కేంద్ర ఏజెన్సీలని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి పాలన సాగిస్తుంది బీజేపీ. దీన్ని తిప్పి కొడతామని చెప్పి ఈరోజు ప్రకటిస్తున్నాం. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడబోయి అన్న గురజాడ అప్పారావు సూక్తులు ఆచరణలో చూపిన ఆదర్శవాది ఏవి వర్మ అని కొనియాడారు. పోస్టల్ డిపార్ట్మెంట్ యాజమాన్యం సరళీకరణ విధానంలో భాగంగా పోస్టల్ విభాగంలోనూ ప్రైవేటీకరణ చేయాల్సిందే, అది భగవంతుని నిర్ణయం, మనం ఏమీ చేయలేం కదా అంటూ కర్మ సిద్ధాంతాన్ని వెల్లడించిన యాజమాన్యంతో మీరన్నది నిజమే, మీకు ఆ భగవంతుడు అలా చెప్పారు, ఉద్యోగ కార్మికులుగా ఉన్న మాకు భగవంతుడు చెప్పాడు, సమ్మె చేయడం మీ హక్కు అని అంటూ నిర్ద్వందంగా యాజమాన్యాన్ని వ్యతిరేకించిన నాయకుడు ఏవి వర్మ అని పేర్కొన్నారు. ఫలితంగా ఆయన ఎమోషన్కు గురై ట్రాన్స్ఫర్ వచ్చినా ఏమాత్రం వెనుకాడకుండా ఉద్యమ బాటలో పయనించారన్నారు. నా అనుభవాలు అనేటటువంటి ఏవి వర్మని నేను ఆ పుస్తకం రాయటం అనేది జరిగింది. దాని ఆవిష్కరణ ఇప్పుడు జరగబోతుంది. ఈ మహాసభ దానికోసమే ఏర్పాటు చేశారు. ఆ పుస్తకం రాయటానికి కానివ్వండి, గతంలో కానివ్వండి, చిత్తూరు జిల్లా పూర్వపు చిత్తూరు జిల్లా అయినటువంటి సిపిఎం జిల్లా కమిటీ కార్యవర్గం మరియు జిల్లా కమిటీ సభ్యులు ఈ మొత్తం కలిసి నాకు ఆనాడు పనిచేయటానికి నాకు ఎంతో తోడ్పడ్డారు. దిగువ శ్రేణి కార్యకర్తలు నాకెంతో నా పనిలో సహకరించి నా పనిని జయప్రదం చేయడానికి ఉపయోగపడ్డారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఈరోజు కూడా నా సిపిఎం పార్టీ ఓన్ చేసుకుని దీన్ని చేస్తుంది. నా పార్టీకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను విరమిస్తున్నాను. సభాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడుతూ గుర్తింపు కోరని కమ్యూనిస్టు ఏవి వర్మ అని కొనియాడారు. పోస్టల్ ఉద్యోగ కూలీ పోరాటాలు నడిపిన, కళాకారుడిగా కథం తొక్కిన, ప్రజాశక్తి ప్రమోటర్గా, ఆఫీసు కార్యదర్శిగా, మండల కేంద్రాల బాధ్యునిగా, నివాస ప్రాంతాల కృషిలోనూ హరిదాసు అవతారం ఎత్తిన ఏనాడు తాను గుర్తింపు కోరుకోలేదని, సమాజ స్థాపనకే ఇవి అని నమ్మి ఆచరించిన వ్యక్తి వర్మ అని కొనియాడారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జిబిఎస్ మన్యం, ప్రముఖ సాహితీవేత్త దామోదరం, నిమ్మగడ్డ నాగేశ్వరరావు, వర్మ సోదరులు పున్నారావు, నాగేశ్వరరావు, అవనిగడ్డ లక్ష్మి, కుమార్తెలు అవనిగడ్డ కళ్యాణి, అవనిగడ్డ వనజ, అవనిగడ్డ పద్మజ, మనుమడు ఏవి చైతన్య, మనవరాళ్లు లహరి, హరిణి పాల్గొన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ నేను ఇది కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యమైనటువంటి, కమ్యూనిస్టులు మాత్రమే
ప్రపంచాన్ని తమ కుటుంబంగా భావించేవారు. కులం లేదు, మతం లేదు, భాష లేదు, ప్రాంతం లేదు, వీటన్నిటికీ అతీతమైనటువంటి శక్తులుగా దోపిడీ నుంచి విముక్తం కావాలన్నటువంటి ఉన్నత లక్ష్యంతో ఆశయంతో పనిచేసేవాళ్ళు. కాబట్టి మాకు ఇంత గట్స్ ఉంటాయి. నిన్ననే అంజయ్ గారు చెప్తున్నారు, ఒక వైసీపీ నాయకుడు వచ్చాడంట. ఎక్కడ ఉన్నారంటే మేమంతా బెంగళూరులో ఉన్నాం, ఊరు వదిలేసి వెళ్ళిపోయినాం. ఎందుకు కారణం అంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చారు అధికారంలోకి, వాళ్ళు తరుపుకుంటున్నారని. ఏమయ్యా, మీకు 11 సీట్లు ఉన్నాయి అసెంబ్లీలో, రాజ్యసభ సీట్లు పార్లమెంట్లో చాలా ఉన్నాయి, చాలా మీకంతా శక్తి కలిగిన వాళ్ళు, డబ్బుండే వాళ్ళకి అందరూ. ఆ కమ్యూనిస్టులు ఉండే ఎర్రజెండా వాళ్ళకి అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లేదు, పార్లమెంట్లో కూడా వాళ్ళ శక్తికి తగినంత లేదు, బలహీన పడిపోయినారు. అయినా వాళ్ళు ఎక్కడైనా భయపడుతున్నారా? అడుగడుగునా వాళ్ళు ఎదుర్కొంటున్నారు కదా, ఏమి విషయము అని అంటే అప్పుడు అంజయ్ గారు చెప్పాడు, ఆ స్పిరిటే ఎర్రజెండానే ఆ స్ఫూర్తితో నడిపిస్తుందని చెప్పి. కాబట్టి మాకు ఇక్కడ ఎందుకు అంత గట్స్ ఉంటాయనంటే, మాకు వేరే వ్యవహారాలు ఏమి లేవు, వ్యాపారాలు లేవు, లేదు వేరే చీకటి వ్యవహారాలు లేవు, తప్పుడు వ్యవహారాలు లేవు. మాకు ఏదన్నా ఉంటే ప్రజల కోసం నిరంతరాయంగా ఫైట్ చేయడం తప్ప మరొకటి తెలియదు. ఇది మా లక్ష్య సాధనలో భాగంగా నడిచే కార్యక్రమం. ఈ పరిస్థితుల్లో వర్మగారు లాంటి ఒక సామాన్య కార్యకర్త జీవితం కూడా ఎలా ఉంటుంది అన్నదానికి ఉదాహరణగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం అనేది జరిగింది. ఈ కారణంగా ఏమైనా నష్టం జరిగి ఉంటే వాళ్ళ కుటుంబానికి జరిగి ఉండొచ్చు, వాళ్ళ బిడ్డలకు జరిగి ఉండొచ్చు, లేదంటే ఆయనకి వ్యక్తిగతంగా నష్టం జరిగి ఉండొచ్చు. రకరకాల కారణాలు ఇచ్చారు. వీటన్నిటికంటే కూడా ఈ సమాజానికి ఆ కుటుంబం కానీ వర్మగారు కానీ చేసినటువంటి నష్టం కానీ లేదా ఇతరత్ర కానీ లేవు. సమాజ స్థాపనలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించారు. వాళ్ళ బిడ్డను కానీ, భార్యను కానీ, వాళ్ళ తమ్ముళ్ళను కానీ అందరినీ ఎర్ర జెండా నీడన చేర్చడంలో కీలకమైనటువంటి పాత్రను పోషించారు. కాబట్టి ఆయన అర్హుడు. మా మామగారుగా T20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఉత్కంఠ పోరులో టీమిండియా పోరాడి విజయం సాధించి T20 వరల్డ్ కప్ను ముద్దాడింది. దీంతో భారతదేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. అందులో భాగంగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. తిరుపతి హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద జాతీయ జెండాను చేతపట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. 140 కోట్ల భారతీయుల ఆశలను మోస్తూ టీమిండియా T20 వరల్డ్ కప్లో అడుగుపెట్టి ఆడిన ప్రతి మ్యాచ్లోనూ విజయం సాధించి ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై అపూర్వ విజయం సాధించి భారతీయుల ఆశలను నెరవేర్చారని కొనియాడారు. రెండోసారి T20 వరల్డ్ కప్ సాధించడం గర్వంగా ఉందన్నారు. టీమిండియా ఆటగాళ్లకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ ఎమ్మార్పల్లి మండల అధ్యక్షురాలు సవిత, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, దీపక్ యాదవ్, డీఎంకే గణేష్, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు మల్లారపు ప్రసాద్, స్థానికులు కళావతి, గురునాథ్ నాయుడు, రమేష్ శెట్టి, చెంగల్రాయుడు, కామోసు బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో శుభోదయం. ముఖ్యంగా రాత్రి T20లో మన ఇండియాకి కప్పు రావడం చాలా సంతోషదాయకం. రాత్రి 11:30కి కప్పు గెలుచుకుంటానే ఆనందం మన దేశవ్యాప్తంగా ఎంతో వెల్లివిరిసింది. మేము 11:30 ముందు ఒక హాఫ్ అన్ అవర్లో చాలా బాధాప్త హృదయాలతో ఉన్నాము. మళ్ళీ ఒక 10 నిమిషాలుగా చేంజ్ అయిపోయి 11:30కి కప్పు రావడం మాకెంతో సంతోషంగా హాయిగా ఉండింది. రాత్రి ఈ కప్పు రావడం ఎన్నో సంవత్సరాల నిరీక్షణతో ఈ కప్పు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ T20 కప్పును మన టీమిండియా ప్లేయర్స్ ఎంతో అద్భుతంగా ఆడి మనకు కప్పు సాధించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు క్రీడాభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాగే క్రీడాభిమానులు మంచి క్రీడాభివృద్ధితో మన దేశ అభివృద్ధిని ప్రపంచ దేశాల్లో చాటాలని ఆ వెంకటేశ్వర స్వామి వారికి మంచి శక్తిని ఇవ్వాలని, క్రీడా రంగం అంటేనే భారతదేశం పేరు వినపడే విధంగా ప్రపంచ దేశాల్లో మనం ముందుండాలని ఈరోజు కప్పు తెచ్చుకున్న వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు పోవాలని, మన దేశ అభివృద్ధికి పాటుపడాలని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంతోషకరమైన విషయం. నిన్న వరకు చూసినట్లయితే మ్యాచ్లో
ఎంతో ఉత్కంఠపూరితంగా ఉండింది. ఇవాళ టీ20 మ్యాచ్లో భారతదేశంలో ఇది 4వసారి గెలవడం మన భారతీయులందరూ కూడా ఎంతో గర్వించదగ్గ విషయం ఇది. ఇదే విధంగా మ్యాచ్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఇంకా ఎంతో క్రీడా నైపుణ్యం తెచ్చుకొని ఇంకా భారతదేశానికి మంచి పేరు తేవాలని, అదేవిధంగా ఈ క్రీడా అభిమానులందరికీ కూడా క్రీడాకారులకి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే వాళ్ళకి మా యొక్క శుభాకాంక్షలు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి పార్థసారథి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు మహద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించి రైతులందరికీ మంచి భవిష్యత్తును అందించే శక్తిని చంద్రబాబు నాయుడుకి, ప్రభుత్వానికి ఇవ్వాలని స్వామివారిని కోరుకున్నానన్నారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల అనేక విధాలుగా అన్ని రంగాల్లో నష్టపోయిందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారని, అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి ఏడుకొండల స్వామివారి ఆశీస్సులు కూడా ఉండాలని తెలిపారు. ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు, అంగవైకల్యం ఉన్న వారికి 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచాలని, మొత్తం 65 లక్షల మందికి 4,400 కోట్ల రూపాయలను ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయబోతోందని తెలిపారు. ఏడుకొండలవాడు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని, కష్టాల నుంచి గట్టెక్కించాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించాను. మరి ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి, రాష్ట్రం పడిన నష్టాల నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి మంచి భవిష్యత్తు, ప్రత్యేకంగా యువకులకి, రైతులకి, మహిళలకి అందరికీ మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేయటానికి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను కొన్ని అవకతవక నిర్ణయాల మూలంగా కానివ్వండి, దూరాలోచన లేకపోవటం మూలంగా కానివ్వండి, ఏకపక్ష నిర్ణయాల మూలంగా కానివ్వండి, రాష్ట్రం అనేక విధాలుగా అన్ని రంగాల్లో కూడా నష్టపోయిందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు, దూరదృష్టి, రాష్ట్ర భవిష్యత్తుకి ఒక ఆలోచన కలిగిన మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, తర్వాత మా మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయకంగా, ఉపాధి పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానికి మేము తీవ్రంగా కృషి చేస్తానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ సందర్భంలో మోడీ గారి ప్రభుత్వం కూడా మరి రాష్ట్రానికి, కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రానికి అండగా ఉంటుందని చెప్పేసి ఆయన భరోసా కల్పించడమే కాకుండా మేము కూడా పూర్తి నమ్మకంతో ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీటన్నిటికీ ఆ ఏడుకొండలవాడి ఆశీర్వాదం అవసరం. ఆ ఏడుకొండలవాడి ఆశీర్వాదం అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. పెన్షన్ రేపు మీ అందరికీ తెలుసు, ఎన్నికల్లో హామీల భాగంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ కలిసి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ 5 హామీలను కూడా మొట్టమొదటి సంతకంతో అమలు చేసిన విషయం మీకు తెలుసు. దాంట్లో మొట్టమొదటిగా పెన్షన్ 3,000 నుంచి 4,000, మరి అదేవిధంగా అంగవైకల్యులకి 5,000 నుంచి 15,000, మొత్తం 65 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలని మరి రేపు పెన్షన్గా ప్రజలందరికీ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ సంతోషంగా వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం రేపు చేయబోతా ఉన్నాం. గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల సమయం పడితే ఈ ప్రభుత్వానికి 1,000 రూపాయలు అధికారంలోకి రాకముందే భరోసా ఇచ్చి వచ్చిన 15-20 రోజుల్లోనే మరి ఆ 1,000 రూపాయల పెంపుదలని అమలు చేస్తున్న మరి విషయాన్ని ప్రజలందరూ కూడా మంచి మనసుతో అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఏదేమైనా సరే ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చామో
దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో మరి జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు అంటే ఏప్రిల్ మే జూన్కు సంబంధించిన 1,000 రూపాయలు ఏదైతే ఉందో నెలకి ఆ 1,000 రూపాయలు కలిపి 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు రేపించే కార్యక్రమం చేయబోతున్నాం. ప్రజలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఆశీర్వదించాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. ఇప్పుడు చాలా హామీలు ఇచ్చాం. అప్రాపరేట్ టైంలో తప్పుకోకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. రేపు మాత్రం సచివాలయం స్టాఫ్ అవసరమైతే ఇతర స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగుల్ని వినియోగించి ఉదయం 6ంటికి స్టార్ట్ చేసి సాయంత్రం లోపల ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల ఫలితాల అనంతరం పొంగనూరు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంటు పరిధిలో టీడీపీ భౌతిక దాడులకు పాల్పడుతోందని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి అని, పొంగనూరులో ఎన్నడూ లేని కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారని ఆరోపించారు. జేసీబీలు తెచ్చి పేదల ఇళ్లు కూలదోస్తున్నారని, ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరూ స్వాగతిస్తాం కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణమన్నారు. ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో పరిస్థితి ఈరోజు పొంగనూరులో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ వారిని పరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని, తన నియోజకవర్గంలో తనను పర్యటించనివ్వకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. ఈ ఘటనను స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని, వైకాపాకు ఓటు వేసిన 40% మందిని రాష్ట్రం నుండి తరిమేస్తారా అని ప్రశ్నించారు. భవిష్యత్తులో పొంగనూరులోకి ఏ పరిశ్రమలు రాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. తాను బీజేపీలోకి వెళ్తున్నానని బుద్ధిలేని వారు ప్రచారం చేస్తున్నారని, చల్లాబాబును తాను అనేక సంవత్సరాల నుండి చూస్తున్నానని, ఇలాంటివి ఎప్పుడూ లేవని తెలిపారు. చంద్రబాబు ట్రాప్లో పడద్దని చల్లాబాబుకు సలహా ఇస్తున్నానని తెలిపారు. పోలీసులపై దాడి చేసి చల్లాబాబు జైలుకు వెళ్లారని, అరెస్టుకైనా ప్రాణత్యాగానికైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. మంత్రి పదవి భద్రపరచుకోవడం కోసం రాంప్రసాద్ కూడా తనపై అనేక విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన గత నెల రోజులుగా పొంగనూరు నియోజకవర్గంలో, రాజంపేట పార్లమెంటు పరిధిలో, అదేవిధంగా ఈరోజు మీడియాలో చూస్తున్నాము, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిన్న చిన్న లీడర్లు, వీళ్ళందరిపైన ఆస్తులపైన భౌతిక దాడులు, అదేవిధంగా రకరకాల ఈరోజు దాడులు గురవడం చూస్తూ ఉన్నాము. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మరీ ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతా ఉన్నారు. జేసీబీలు, ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించి చిన్న చిన్న ఇల్లులు, చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, చిన్న ఇల్లులు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్చేయడము, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము, ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు, మామిడి చెట్లు అన్నీ కూడా వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి చెట్లన్నీ కూడా నరికేయడము, ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో కానీ కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడలే కానీ చిన్న చిన్న వాళ్ళపైన వచ్చి వాళ్ళ ఆస్తులపైన, ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులపైన, వాళ్ళ వెహికల్స్ కానీ, లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే పొంగనూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేపుకొని బతికే వాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము, కళ్యాణ మండపాలు కూల్చడము, ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడం, ఇన్ని కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈరోజు పరామర్శించేదానికి పోదామంటే కూడా ఈరోజు పోలీసులపైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనీయకుండా, ఇది వరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీసు వారు ఇంకొన్ని రోజులు పోనీయండి సార్, ఎలక్షన్ అయింది ఇప్పుడే కొన్ని రోజులు పోనీయండి అని, మరి ఈరోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్పీకర్ దృష్టికి కూడా తీసుకుపోతాము. ఇవన్నీ కూడా నా కాన్స్టిట్యూషనల్ రైట్. ఒక ఎంపీగా నేను ప్రతి గడప, ప్రతి కార్యకర్త, ప్రతి నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలిసే అధికారం ఉంది. ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు సీట్లు
తక్కువ వచ్చిండొచ్చేమో కానీ 40% మంది ఈరోజు రాష్ట్రంలో 40% మంది వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. అంటే ఈ 40% మందిని రాష్ట్రం నుంచి పంపించేస్తారా? ఈ 40% మంది ఓటేసిన వాళ్ళందరిపైన మీరు దాడులు చేస్తారని చెప్పి కూడా నేను అడుగుతాను. ఇది సరైన పద్ధతి కాదు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి దాడులు, ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అధికారము ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతం కాదు. రాష్ట్రంలో ఎన్నోసార్లు పార్టీలు వచ్చినాయి పోయినాయి, కానీ ఇలాంటి సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కొత్త ఒరవడికి తెరలేపారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా క్యాడర్కు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా చెప్పేది ఏమంటే ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాము. సాయశక్తుల ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రోగ్రామ్కి మీరు వెళ్ళడానికి లేదు. మిమ్మల్ని ఈరోజు ఇక్కడే హౌస్ అరెస్ట్ చేయాల్సి వస్తూ ఉంది. మీరు మళ్ళీ కూడా మాకు ఇన్ఫామ్ చేయండి, మళ్ళీ కూడా మేము ఇది చేస్తామని చెప్పి ఇదివరకే నేను ఇన్ఫామ్ చేసి వచ్చాను. మళ్ళీ ఎందుకు చేశారని చెప్పి కూడా నేను అడగడం జరిగింది. విత్ ప్రొటెస్ట్ కూడా సైన్ చేసి ఇవ్వడం జరిగింది. కేవలం ప్రజలకు దూరం చేయలేని కక్షతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చారు. ఈరోజు చెట్లు నరికేస్తారు, ఈరోజు ఇల్లులు కూల్చేస్తారు. సో ఒక ప్రజాప్రతినిధిగా నేను అక్కడ పోయి ఆ ఇల్లులు కూల్చింది కానీ ఆ చెట్లు నరికించింది వాళ్ళు పరామర్శిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరు కూడా తెలిసే పరిస్థితి ఉంది. ఇవన్నీ కప్పిపుచ్చడానికే ఈరోజు మమ్మల్ని నియోజకవర్గంలో తిరగనీయకుండా చేస్తూ ఉన్నారు. ఇంకా అదేవిధంగా ఈరోజు ఎంపీటీసీలు, అదేవిధంగా మిగతా ఉండే సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు, చిన్న ప్రజాప్రతినిధులు అందరినీ కూడా బెదిరించి పార్టీ మారమనో లేకపోతే వాళ్ళని ఒత్తిడి చేసో లేకపోతే రిజైన్ చేయమనో రకరకాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఓదార్పుగా కూడా వెళ్ళకూడదని చెప్పే ఒక కుట్రలో భాగంగానే ఈరోజు అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు గృహ నిర్బంధం చేయడం జరిగింది. సార్, పర్టికులర్గా పొంగనూరు నియోజకవర్గం సంబంధించి కౌన్సిలర్లకు సంబంధించి ఒత్తిడి తీసుకొచ్చి మరి పార్టీ మార్పిస్తూ ఉన్నారు, భౌతిక దాడులు చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? ఇది ఒకటి. ఎప్పుడు కూడా ఒక 4 నాయకులు ఉన్నా 4 నాయకులు పోయినా పెద్ద తేడా పడదు. ప్రజల్లో ఈరోజు వేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీ గెలుస్తుంది. సో వీళ్ళు అనుకున్నట్లు ఏదో ఒక 4గురిని ఒత్తిడి చేసో, ప్రలోభాలు పెట్టో, బెదిరించో 4గురిని పార్టీ మార్చినంత మాత్రాన ఒరిగేది ఏం లేదు. ఈ 4గురు కాకపోతే ఇంకొక 4గురిని డెవలప్ చేస్తాం. ఇది వరకు 23 ఎమ్మెల్యేలను తీసుకుపోయి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ 23 నియోజకవర్గాలు కూడా గెలవడం జరిగింది. ఇవన్నీ పెద్ద విషయం కాదు. ముఖ్యంగా ఈరోజు చాలా దాడులు జరుగుతున్నాయి. ఇల్లులు కూల్చడం ఇవన్నీ కూడా ఎప్పుడు లేదు. పొంగునూరు చరిత్రలో ఇల్లులు కూల్చడం అనేది ఎప్పుడు లేదు. పొంగునూరుకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. బస్సుల ఫ్యాక్టరీ ఈరోజు జర్మనీ వాళ్ళు పెట్టడానికి వచ్చారు. ఈరోజు వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు. పొంగునూరుకు నష్టమా లాభమా ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఇన్ని గొడవలు జరుగుతూ ఉండి ఫ్యాక్టరీ వెళ్ళిపోతే ఇంకెవరైనా పెట్టుబడులు పెడతారా పొంగునూరులో? ఈరోజు వాళ్ళు వచ్చి శంకుస్థాపనకు వచ్చి పూజ చేసి అన్నీ పోయి ఈరోజు వాళ్ళు ఒక సందిగ్ధంలో పడ్డారంటే ఈరోజు ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. పొంగునూరు నియోజకవర్గం పైన ఇదివరకు కూడా కక్ష కట్టారు. ఇప్పుడు మళ్ళీ కూడా కక్ష కట్టి ఇలాంటి చర్యలతో ఇలాంటి భయభ్రాంతులు గురి చేసి ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాకుండా పొంగునూరు పక్కన ఎవరు చూడకుండా చేసే పరిస్థితి ఈరోజు వస్తూ ఉందని చెప్పి కూడా నేను మీడియా ముఖంగా అందరికి కూడా నేను తెలియజేస్తాను. అది ఒక బుద్ధి లేని వెధవలు చెప్తూ ఉంటారు. దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. దాని గురించి అసలు వివరణ ఇవ్వాల్సిన పని కూడా లేదు. ఈ పొంగునూరు నియోజకవర్గంలోనే కాదు, ఈరోజు చిత్తూరు జిల్లాలో ఇంకొక విషయం కూడా చేయాల్సి. ఈ పదవులు కావాలంటే ఎంతసేపు పెద్దిరెడ్డి ఇట్లా అని మాట్లాడి ఏదో షో కొట్టే వాళ్ళకే ఈరోజు తెలుగుదేశంలో పదవులు వచ్చే పరిస్థితి అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఈరోజు మాకు ఒక ఇన్ఛార్జ్ ఇచ్చారు. మొన్న ఎలక్షన్లో పోటీ చేసిన చల్లాబాబు అనే వ్యక్తి. ఆయన 89 నుంచి చూస్తూ ఉన్నాం. 89 నుంచి అధికారంలో చాలాసార్లు మేము అధికారంలో ఉన్నాము, వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నింది. ఇట్లాంటి చెత్త పనులు, ఇల్లులు కొట్టేది, చెట్లు నరికేది, ఆవులు దొంగతనం చేసేది, ఇలాంటి చెత్త పనులు ఎప్పుడు కూడా నియోజకవర్గంలో జరగలేదు. చల్లాబాబు కూడా నేను చెప్పేది ఒకటే, మేము ఒక ఇంట్లో 10 మంది ఉన్నాం. నన్ను అరెస్ట్ చేసినా నేను పట్టించుకోను, అన్నిటికీ సిద్ధం, దేనికైనా సిద్ధం. నన్ను చంపినా కూడా నాకు పర్వాలేదు.
మా ఇంట్లో లేకపోతే మా తమ్ముడు వస్తుంది, మా అమ్మ వస్తారు, ఎవరో ఒక వస్తారు. ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం, ప్రజలకు కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో ఖచ్చితంగా నిలబడతాం. నీ పరిస్థితి నువ్వు ఆలోచించుకో. చంద్రబాబు ట్రాప్లో పడద్దు. నువ్వు చేసిందేంటి? పోలీసుల పైన గొడవ చేసి నువ్వు జైలుకి పోయినావు. అంత మాత్రాన ఈరోజు అందరిపైన కక్ష పట్టి పోలీసులు ఆ రోజు కూడా ఏంటి కళ్ళు పోయే విధంగా బళ్ళు కాల్చి ఓపెన్గా పోలీసుల పైన గొడవ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా పొంగునూరు నియోజకవర్గంలో ఏ గొడవ చేయలేదు, ఎక్కడ అవ్వలేదు. ఇట్లాంటివి చంద్రబాబు ట్రాప్లో పడి నువ్వు చేసుకోవాలంటే నీ ఇష్టం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నష్టపోయేది చివరికి ఇలాంటి చెత్త పనులు చేసి ఈ పాపాలంతా కొట్టుకుపోయేది చల్లాబాబే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ మధ్యలోనే ఒకే పార్టీలో పనిచేసినాము. రాంప్రసాద్ అని మొన్న మంత్రి అయినారు. ఆయనకు కూడా ఒకటే అజెండా, ఎంతసేపు మా పేరు చెప్తేనే ఆయన పదవి నిలబడుతుంది. ఆయన కూడా నేను చెప్పేది ఒకటే, కొత్తగా మీరేమి అమెరికా నుంచో లండన్ నుంచో వచ్చిందేం కాదు. అందరూ కూడా ఇక్కడ చూస్తూనే ఉన్నాము. నిన్ను కూడా అందరూ కూడా చల్లాబాబు కానీ లేకపోతే రాంప్రసాద్ కానీ చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి అందరూ తెలుసు. ఇవేవి ఈ రాజకీయాల్లో ఏమీ శాశ్వతం కాదు. చంద్రబాబు ట్రాప్లో పడి మీరు అన్యాయం అయిపోద్దని చెప్పి నేను తెలియజేస్తానని చెప్పి కూడా ఇచ్చేస్తాను. నీట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 4న దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్కు ఏఐఎస్ఎఫ్ పిలుపునిచ్చింది. నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020ని రద్దు చేస్తూ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని, సేవ్ క్యాంపస్ సేవ్ డెమోక్రసీ నినాదంతో విశ్వవిద్యాలయ పరిరక్షణకై దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి సమావేశాలు బైరాగిపేటలోని గంధమనేని శివయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ సమితి సమావేశాల్లో దేశవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న మార్పులు, సమస్యలపై చర్చించి తీర్మానాలు చేశారు. జాతీయ సమితిలో తీసుకున్న నిర్ణయాలపై ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి దినేష్ రంగరాజు మాట్లాడుతూ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలు పేపర్ లీకేజీలో 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైందని, పరీక్ష పేపర్ లీకేజీలపై పార్లమెంట్లో చర్చ చేయడానికి బీజేపీ ప్రభుత్వం అనుమతించకపోవడం చాలా దుర్మార్గమన్నారు. పరీక్షా పేపర్లు వరుస లీకేజీలు అవుతున్నా ఎందుకు ఎన్టీఏని ప్రక్షాళన చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దేశవ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తామని వామపక్ష ప్రగతిశీల విద్యార్థి సంఘాలు ఉమ్మడిగా సంపూర్ణ మద్దతు తెలియజేశాయని తెలిపారు. యూనివర్సిటీల్లో రాజకీయ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని, యూనివర్సిటీల పరిరక్షణకై సేవ్ యూనివర్సిటీ సేవ్ డెమోక్రసీ పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. నీట్ రద్దు చేయాలని, తమిళనాడు అసెంబ్లీ తరహాలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి డిమాండ్ చేసింది. జాతీయ సమితి సమావేశంలో నూతన జాతీయ అధ్యక్షుడిగా మహారాష్ట్రకు చెందిన విరాజ్ దేవాంగ్ను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి కార్యదర్శి కె శివారెడ్డి, సంఘమిత్ర కబీర్, అమీన్, మహేష్ కుంజం, ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి చలపతి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై సమగ్రమైన దర్యాప్తు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. దీన్ని నిరసిస్తూ నీట్ పరీక్షను రద్దు చేయాలని, నీట్ పేపర్ మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి కోరుతూ దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కి ఏఐఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 4 లక్షల మంది విద్యార్థులందరూ కూడా ఈ మెడికల్ ఎగ్జామ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా నీట్ ఎగ్జామ్ రాశారు. వారి యొక్క భవిష్యత్తు అంతా కూడా అంధకారంలో నెట్టబడుతూ ఉన్నది. కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏమాత్రం కూడా, ఈ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నా కూడా ఈ నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ మీద కూడా ఎక్కడా కూడా స్పందించట్లేదు. అందుకోసం ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా పార్లమెంటు నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై చర్చ జరిగేటువంటి పద్ధతుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఆ విధంగా మాట్లాడాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా కోరుతున్నాం. నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ మీద ఎన్టీఏలో వస్తున్నటువంటి ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సమూల మార్పులు చేయాలని చెప్పేసి, అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానంను దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల అసెంబ్లీల మాదిరి కూడా ఈ రాష్ట్రంలో గతంలో ఉన్న ప్రభుత్వము నూతన విద్యా విధానం అమలు చేయడం వల్ల వేలాది పాఠశాలలు మూతపడ్డాయి. ఆ పాఠశాలలన్నీ కూడా రీఓపెన్ చేయాలని చెప్పేసి కూడా, అందులో భాగంగా ఎన్ఈపీని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అదేవిధంగా సేవ్ క్యాంపస్ సేవ్ డెమోక్రసీ పేరుతో కూడా ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పరిరక్షణకి, రాజకీయ కార్యకలాపాలకి, వాళ్ళందరికీ రాజకీయ కేంద్రాలుగా ఉన్నటువంటి యూనివర్సిటీలకి సేవ్ క్యాంపస్ సేవ్ డెమోక్రసీ పేరుతో కూడా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా ఏఐఎస్ఎఫ్ శ్రీకారం చుడుతుంది. ఈ పత్రికలో జూలై 4 జరుగుతున్నటువంటి బంద్కి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు, కార్పొరేట్ విద్యా సంస్థలు, విద్యావేత్తలు,
విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ నీటి పరీక్ష మీద మళ్ళీ కూడా నీటి పరీక్షను మళ్ళీ నిర్వహించేందుకు ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని మీరందరూ కూడా సహకారం తెలపాలని ఏఐఎస్ఎఫ్గా వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాం. All India Student Federation's National Council is in Tirupati yesterday and today, 2 days it is going on. In this National Council, first of all, we elected new president because last 6 months before we had a national conference. After that, now we elected new national president, Comrade Viraj Devang. He is from Maharashtra. So he is the new president for All India Student Federation. And last 2 days we discussed last 2 weeks in our country. The students across this country, they are restless. They are protesting against this government for against NEET, that is eligibility entrance test for medical education, and national eligibility test. Now NET exam is mandated by this BJP union government for PhD admissions, and they cancelled PG NET exam for medical education. So students all across this country, they are fighting. All India Student Federation, day 1 itself, when was NEET implemented in throughout the country, day 1 itself, AISF against this NEET exam, because NEET exam is a big conspiracy, because from downtrodden people, marginalized students, particularly SC, ST, OBC, the union government doesn't want these economically, socially backward students to become a doctor. That's what they brought NEET exam. Now it was completely exposed, it was failed. National Testing Agency completely failed because paper leakage. In the time of examination center, the teachers, they supported students. Grace marks was given to few students. So many issues raised last 10 days after this result came out. So All India Student Federation urge once again the union government to abolish NEET exam and abolish the NET compulsory for PhD admission. And also we continuously fight against National Education Policy 2020. It was implemented by this Modi union government. So National Education Policy is against common students in this country. It will collapse the public education system in our country. And also we are here, Tirupati in Andhra Pradesh. We request, we urge Andhra Pradesh state government, Chief Minister Chandrababu Naidu Garu, even you are a part of NDA government in alliance, coalition with this government in union. Even though you please take the interest of Andhra Pradesh students' life, future, you please consider, because NEET exam is against common students in Andhra Pradesh. You please consider OBC, SC, ST, economically, socially backward students in Andhra Pradesh. So you pass a resolution in Andhra Assembly against NEET exam, like in Tamil Nadu. Tamil Nadu government 3 times they passed a resolution against NEET exam unanimously. So we urge this Andhra Pradesh government also to pass a resolution in your state assembly against this NEET exam. That's what from Andhra to Kashmir, all students protesting against this NEET exam. That's what we decided, and July 4, it is a national students strike. All student organization, we are jointly going to held this strike against this NEET exam
NTA and National Education Policy. So that's what we decided this 2 days National Council meeting. Students Federation in its National Council meeting which is being held in Tirupati right now, we have decided to go for a nationwide strike in protest against the NEET, NTA and the huge scam that has been brought upon by the NTA and lakhs of students are suffering right now. In this meeting only, we have decided to carry forward our struggle against NEET, and as our General Secretary has previously mentioned, that we urge all the state legislatures, state assemblies to pass resolutions against NEET and send it to the union government as soon as possible and do justice with the lakhs of students studying in this country right now. We need to mention that the centralization of education which is being implemented by the union government, by the BJP government, that is highly against the students, the interest of common students, the marginalized students. So hence we demand that national education policy and all its components must be scrapped immediately, and we appeal the students, the common students, to take it to the streets and struggle for a better inclusive education policy for this nation. తిరుచానూరు శ్రీ సుందర రాజస్వామి వారు శనివారం రాత్రి గరుడ వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన శ్రీ సుందర రాజస్వామి అవతార మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా మధ్యాహ్నం శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో శ్రీ సుందర రాజస్వామి వారికి వైభవంగా అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో ఊంజల సేవ నిర్వహించారు. రాత్రి స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, సూపరింటెండెంట్ శేషగిరి, అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్, గణేష్, ఏవీఎస్ఓ సతీష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుపతి నగరంలోని కాలువలపై ఆక్రమణలను తొలగించి పూడిక తీసి పనులు వేగవంతం చేయాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అతిథి సింగ్ ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి నగరంలోని వివి మహల్ రోడ్, భవానీ నగర్, రైల్వే కాలనీ, సాయిరాం వీధి ప్రాంతాలలో శనివారం విస్తృతంగా కమిషనర్ పర్యటించి శానిటేషన్, ఇంజనీరింగ్ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. వివి మహల్ రోడ్డుకు ఇరువైపులా వెళ్తున్న ప్రధాన కాలువపై ఆక్రమణలు తొలగించి అటు తర్వాత పూర్తి స్థాయిలో సిల్ట్ తొలగించి ఎలాంటి ఆటంకాలు రాకుండా కాలువల్లోకి మురుగునీరు ప్రవహించేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. దేవేంద్ర థియేటర్ పక్కన వెళ్తున్న ప్రధాన కాలువలో కేబుల్ వైర్లు, ఇతర పైప్ లైన్లు మురుగునీటి ప్రవాహానికి అడ్డుగా ఉండడం గమనించి వాటన్నింటినీ క్రమబద్ధీకరించి మురుగునీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా పనులు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా కాలువపై ఆక్రమణలు నిర్మించుకోవడమే కాకుండా వ్యర్థ పదార్థాలను నేరుగా కాలువల్లోకి వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించాలని చెప్పారు. కాలువలో పేరుకుపోయిన చెత్తను, ప్లాస్టిక్ బాటలను తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. కాలువల్లో వ్యర్థాలు వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతిరోజు నిర్ణీత సమయాల్లో చెత్తను సేకరించేందుకు పారిశుద్ధ్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలన్నారు. తిరుపతి పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని, నగర పరిశుభ్రతకు అందరం కలిసి శ్రమిద్దామని ఈ సందర్భంగా కమిషనర్ అతిథి సింగ్ ప్రజలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామరెడ్డి, డిఈ శ్రావణి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. వాయులింగేశ్వరునిగా కొలువైన పరమేశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబుగా కొలువైన పార్వతీదేవి, ఆధ్యాత్మిక చింతతో శోభిల్లుతున్న దక్షిణ కైలాసం శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రం. సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ప్రాచీన తమిళ మూలాధారాల ప్రకారం శ్రీకాళహస్తి దక్షిణ కైలాస్ అని 2000 సంవత్సరాలకు పైగా పిలువబడిందని చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. ఈ దేవాలయం ఒక గొప్ప నిర్మాణ కళాఖండ. ఆలయాన్ని అన్వేషించడానికి కొంత సమయం కేటాయించండి. లోపలి స్తంభాలు వందల సంవత్సరాల క్రితం ఉన్నందున అవి సహజంగా అధోకరణం చెందకుండా దాగి ఉన్నందున అవి తాజాగా ఉన్నాయని మీరు చూడవచ్చు. ఈ ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడింది మరియు బయటి ఆలయం 12వ శతాబ్దంలో చోళ రాజులు మరియు విజయనగర రాజులచే నిర్మించబడింది. వాయుదేవుడు శివునిగా అవతరించి శ్రీ కాళహస్తీశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో 4వది అయిన వాయులింగం ఇక్కడ పూజలు అందుకుంటోంది. అద్భుతమైన భారతీయ వాస్తుకళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది. శ్రీకృష్ణ దేవాలయ కాలంలో నిర్మించిన గాలిగోపురం, చెక్కు చెదరని రీతిలో కనిపించే 1000 కాళ్ళ మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు. కలంకారీ కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు. శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగుండా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని, అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది.
దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలలో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరూ కూడా తాకరు. ప్రాణం ఉన్న వాయులింగంగా పూజలు అందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కర్పూర లింగంగా కూడా పిలుస్తారు. నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు. అసలు శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే సాలీడు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవుల చేత పూజలు అందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కథనం. సాలెపురుగు, పాము, ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామి స్వయంభుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు. ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం, సత్యోముక్తి క్షేత్రం, శివానందైక నిలయం, సత్య మహాభాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనాంబ తూర్పు ముఖంగా, స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాముఖంగా దర్శనమిస్తారు. గణపతి ఉత్తర దిక్కుగా, దక్షిణమూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు. ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుడిని దర్శించుకుని తరువాత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భక్తులు దర్శించుకుంటారు. పాతాళ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి, సహస్రలింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. దేశంలోని అతి పురాతనమైన క్షేత్రాలలో ఒక్కటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకు అడుగడుగున ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. సాధారణంగా భక్తుడు ఎప్పుడూ భగవంతుని పాదాల చెంతన ఉంటాడు. కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తీశ్వరునికి పాదాల కింద ఆలయం ఉంటుంది. అందుకే పరమేశ్వరుణ్ణి భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలలో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం. పరమేశ్వరుడికి మహాభక్తులైన రోమస మహర్షి, దూర్జటిల దేహాలను కూడా శ్రీకాళహస్తి ఆలయంలో సమాధి చేశారు. ఆలయం రాజద్వారం దాటే గడప కింద వారి దేహాలను ఉంచారు. వేసే కన్యలు, యాదవరాజు, వశిష్ఠుడు ఇలా ఎన్నో కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని ఉన్నాయి. శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది రాహుకేతు నివారణ శాంతి పూజలు. శ్రీకాళహస్తీశ్వరుడు ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు. ఇక జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటాడు. అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తుంటారు. ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. సాధారణంగా శైవ క్షేత్రాలలో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది.
ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనేశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది. శని త్రయోదశి రోజున ఇక్కడ శనేశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లి దేవసేన సమేత చెంగల్వరాయునిగా కొలుస్తారు. ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ పేరు ఉండదు. అదేవిధంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం. శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకాశం కనిపించదు. కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరం, అమ్మవారి శిఖరం, భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మండపంలో ధర్మరాజు, యమధర్మరాజు, చిత్రగుప్తుడులు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టలతో శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా మారింది. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి సందర్శించినా వారు మళ్ళీ మళ్ళీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక క్షేత్రమైన తిరుమల నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది. కాబట్టి తిరుమలకు వెళ్లే టూరిస్టులు, భక్తులు శ్రీకాళహస్తిని కూడా సందర్శిస్తుంటారు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. కరించుకుని శ్రీకాళహస్తిలోని ఎస్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి ఏరియా పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసే ప్రభుత్వ డాక్టర్లను సత్కరించి మెమంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ సంస్థ అధ్యక్షులు మాట్లాడుతూ, కనిపించని ఆరాధించే దేవుడు మనకు జన్మనిస్తే మన కళ్ళ ముందు కనిపించే వైద్యుడు అనుక్షణం మన ఆరోగ్యాలు కాపాడుతూ ఎన్నో పునర్జన్మలు ప్రసాదిస్తున్నాడని అన్నారు. హాస్పిటల్లోని వైద్యులు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. డాక్టర్ జయగోపాల్ మాట్లాడుతూ, పేషెంట్ల సేవ కోసం, వారి వ్యాధి బాధలను తగ్గించడం కోసం, రోగుల ప్రాణాలను కాపాడి వారి జీవితాలు నిలబెట్టడం కోసం డాక్టర్లు తమ జీవితాలను అంకితం చేస్తారని అన్నారు. వైద్య రంగంలో గొప్ప సేవలు అందించి అటువంటి వైద్యులను స్మరించుకోవడమే నిజమైన డాక్టర్స్ డే అని అన్నారు. డాక్టర్స్ డేని పురస్కరించుకుని తమను సత్కరించిన ఎస్ సంస్థ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వివేక్ చైతన్య, డాక్టర్ జయగోపాల్, డాక్టర్ స్రవంతి, డాక్టర్ శరత్ కృష్ణ, డాక్టర్ రాహుల్ రాజ్, డాక్టర్ రూపేష్, డాక్టర్ దుర్గా ప్రసాద్, యంగ్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీస్ అధ్యక్షులు ఎం కుమార్, సభ్యులు నారాయణ, శ్రీనివాసులు, ప్రదీప్ కుమార్, భక్తవత్సలం, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ప్రజలకి మంచి సేవ చేస్తున్న డాక్టర్స్కి డాక్టర్స్ డే శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మా ఎస్ అంటే యంగ్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీస్ ద్వారా వాళ్ళకి ఒక చిరు సన్మానం చేస్తామని మేము డిసైడ్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ని ముందుగానే పెట్టుకున్నాము. అంటే రేపు సార్ వాళ్ళందరూ బిజీగా ఉంటారు కాబట్టి ఈరోజు ఆదివారం ఖాళీగా ఉంటారని ఈరోజు పెట్టుకున్నాము. ఇక్కడికి విచ్చేసిన డాక్టర్లందరికీ శుభాకాంక్షలు. మరియు వాళ్ళ రంగంలో ప్రజలకి అంటే పేద ప్రజలకి వచ్చినప్పుడు గవర్నమెంట్ ద్వారా వాళ్ళు సేవ చేస్తున్నారు. అంటే ఈ మధ్య ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే విధంగా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంచుకొని బాగా సేవ చేస్తున్న డాక్టర్లందరికీ ఒక సన్మానం చేస్తే వాళ్ళకి మంచి ఉత్సాహంతో ఇంకా అంటే భవిష్యత్తులో ఇంకా మంచి వాళ్ళ రంగంలో బాగా సేవ చేస్తారనే ఉద్దేశంతో మాకు ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళకి సన్మానం చేయడం మాకు చాలా సంతోషకరం. నా పేరు డాక్టర్ జయగోపాల్, ఎంఎస్ఆర్తో ఇన్ శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్. నేను ఒక 3 yearsకి ఇక్కడ పనిచేస్తున్నాను. ఇక్కడ డాక్టర్లు గారులందరికీ మన కాళహస్తి చుట్టుపక్కల పనిచేసే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ని, ఇక్కడ ఉన్న లోకల్ డాక్టర్స్ అందరినీ పిలిచి ఎవరెవరు ప్రజలకు సేవ చేసిన వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. దానికి ఎస్
వాళ్ళకి ఎస్ ఎంప్లాయ్ అసోసియేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు. నన్ను ఇక్కడ ప్రత్యేకంగా ఆహ్వానించడానికి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ వీళ్ళు చాలా సేవ చేయడం జరిగింది. మన గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా చాలా వారికి బెడ్షీట్లు కొన్ని డొనేట్ చేయడం జరిగింది. ఇంకా మరెన్నో శివరాత్రికి కూడా నేను కొన్ని డొనేట్ చేయడాలు చూశాను. వ్యాన్లో వెళ్ళి క్యాప్లు అవి నడిచిపోయే వాళ్ళకి పాదాచారులు అవన్నీ డొనేట్ చేయడం జరిగింది. ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి ఎంజిఎం హాస్పిటల్స్ మెడికల్ సూపరింటెండెంట్ని. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడ విచ్చేసిన డాక్టర్లకు మరియు అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన హేమకుమార్ గారికి, మిగతా మెంబర్స్, ముఖ్యంగా మా మిత్రుడు మెంబర్ మిస్టర్ ప్రదీప్ కుమార్ గారికి నా ధన్యవాదములు. ఈ అసోసియేషన్తో నా అనుబంధము కొంతకాలముగా సాగుతున్నది. వీరి తరపున ఆల్రెడీ ఇంతకుముందు మేము కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాము, రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించాము. సో ఈ అసోసియేషన్ చేస్తున్నటువంటి ఈ సమాజ సేవ కావచ్చు, పేదలకు చేయూతనివ్వాలి అనేటువంటి చేస్తున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయకము. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు వీరు చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ కూడా మాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఈ సందర్భంగా మా డాక్టర్స్ అందరి తరపున కూడా దీని తర్వాత వీరు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో మేము పాలు పంచుకుంటాము అని ఈ సందర్భంగా మాట. రేణిగుంట పట్టణంలోని బీసీ హాస్టల్స్ ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి సందర్శించారు. శనివారం జరిగిన కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులను అడిగి వారి యొక్క సమస్యలను తెలుసుకున్నారు. పిల్లలు మాట్లాడుతూ హాస్టల్లో ఫ్యాన్లు, లైట్లు, మరుగుదొడ్లు, కనీస సౌకర్యాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రిషితారెడ్డికి అర్జీ ద్వారా తెలిపారు. అనంతరం బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సరిగ్గా నేటి నుంచి 1.5 నెల లోపల హాస్టల్ యొక్క సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పిస్తానని పిల్లలకు హామీ ఇచ్చారు. వీటితో పాటు పట్టణ ప్రాంతంలో నీటి సమస్య తీర్చడానికి నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి బోర్లు పరిశీలించారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు ప్రణాళిక చేపట్టడంలో అధికారులతో చర్చించారు. అనంతరం రేణిగుంట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి జ్యోతినగర్, అన్నయ్య నగర్, ప్రతినికులం ప్రాంతాలను సందర్శించి గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన స్థానిక సమస్యల హామీల గురించి స్థానిక టీడీపీ నాయకులతో చర్చించారు. అలాగే వీటితో పాటు పనులు కూడా త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు సర్ప్రైజ్గా బీసీ హాస్టల్కి రావడం జరిగింది. ఇక్కడ పిల్లకాయలందరూ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళకి బేసిక్ రిక్వైర్మెంట్స్ కూడా రాకుండా ఉన్నారు. బేసిక్ వాటర్ ఫెసిలిటీ లేదు, బేసిక్ శానిటేషన్ ఫెసిలిటీ లేదు, అట్నే రూమ్స్ కూడా అంతా క్రంపిగా ఉన్నాయి. 4-5 రూమ్స్ ఉన్నా కానీ 2 రూమ్సే యూజ్ చేస్తున్నారు, బికాస్ ఫ్యాన్స్ అండ్ లైట్స్ వర్క్ అవ్వట్లేదు. సో తప్పకుండా వీళ్ళందరికీ ఇవన్నీ చేంజ్ చేసి ఒక 1.5-2 మంత్స్లో ఈ హాస్టలే డిఫరెంట్గా వేసేటట్టు చూస్తాము. ఈ అర్జీ వచ్చి నాకు పిల్లకాయలు ఎత్తుక్కొని తీసుకొచ్చి ఇచ్చారు. ఎవరు మనోళ్ళు తీసుకొచ్చింది కాదు, ఇంకెవరైనా తీసుకొచ్చింది కాదు. పిల్లకాయలే నేను ఎక్కడ రేణుగుంటలో ఉన్నానని చెప్పి. నీ పేరేంటి? రవీంద్ర వెంకటేష్ వాళ్ళే ఒక అర్జీ రాసుకొని మాకు కావాలని చెప్పున్నారు. బేసిక్గా వాళ్ళందరూ మేము చదువుకోవాలా, మాకు ఒక ట్యూటర్ పెట్టండి, మాకు ఈజీగా ఉంటుంది అని చెప్పి వాళ్ళ పిల్లలు వచ్చి రిక్వెస్ట్ చేసిన దానికోసం తప్పకుండా మీరు రిక్వెస్ట్ కాదనకుండా తప్పకుండా దీన్ని డెవలప్ చేసి మంచి హాస్టల్ లాగా తీసుకుంటాం. వార్డెన్ ఇప్పుడు ఇక్కడున్న వార్డెన్ అని ఇంకొక హాస్టల్ కూడా చూసుకుంటున్నారంట. సో ఈ హార్డ్లీ ఇక్కడికి రారు, వీళ్ళు కుక్తో వీళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు. ఆ కుక్కే ఇంకొక మనిషిని పెట్టింది, ఆమె వీళ్ళ కోసం ఎంత సేవ్ చేస్తుందని చెప్పి వీళ్ళకే ఇష్టం. మా అయితే చాలా ఇష్టం. అమ్మా మంచి ఆమెనా, మేము అంటామా బాగా వంట చేసి పెడుతుందా మీకు? ఓకే. సో ఆమె ఇంకొక మనిషిని పెట్టి ఇక్కడ నడుపుతుంది. సో మేము తప్పకుండా ఇప్పుడు ఇమ్మీడియట్గా నైట్ వాచ్మెన్ ఒక పని పెట్టిస్తాము. అట్లే ఇంకెవరు వార్డెన్ ఇక్కడ రావాలో వాళ్ళని చూసి రీప్లేస్మెంట్ చేపిస్తాము. శ్రీలంక జస్టిస్ మినిస్టర్ విజయదాస రాజపక్సే, కేంద్ర మంత్రి జితేన్ ప్రసాద్లు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓకే
వెనకాలంటే అట్లాగే ఉంటాను. I want to congratulate Team India. I want to congratulate the entire nation that India has won the World Cup. It is for 140 crore Indians. The entire team has made the entire nation proud, and the entire nation is very, very happy. I want to congratulate Rahul Dravid, Rohit Sharma, the entire team, the entire support staff for achieving such a great success for the nation. Kohli and Rohit Sharma is a retirement. Yes. See, what better than finishing off their T20 career with a World Cup win? It couldn't have got better than that. Probably the script was written, and they both are great players. They've done so much for Indian cricket, and really want to congratulate wish them all the best. And they still play 2 more formats. They play Test cricket and One-day cricket. I'm sure they're going to keep contributing to the success of the country and to the team. The 13 years World Cup T22, 2007 and 2024. How did it feel? I think India has played really good cricket even in the middle as well. Even in the 50-over World Cup, they played some incredible cricket. The World Cup was a massive success for them. It was just that they couldn't cross the line, but it was just a matter of time that they were able to cross the line. They're a quality side. We've got some world-class cricketers. So I want to congratulate all of them. I think their contribution and the way they've performed, they made the entire nation proud. So next Indian coach, तुम आता बोल के बोल रहे सर. मोबाइल सेंड क्या हो गया? చంద్రగిరి నియోజకవర్గంలో జీవో నెంబర్ 520లో 420 ఉన్న జైలు తప్పదని చంద్రగిరి ప్రాంత నేతలు ఈశ్వర్రెడ్డి, బడి సుధా యాదవ్, కరుణాకర్ రెడ్డిలు స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు టీడీపీ తిరుపతి అర్బన్ నాయకులు కత్తెర సుధాకర్, ఈశ్వరయ్య, గోపి, సుధాకర్ తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పబ్లిసిటీ పిచ్చికి కోట్లాది రూపాయల్లో ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డిని 2 సార్లు గెలిపించి 10 సంవత్సరాలు శాసనసభ్యునిగా అవకాశం ఇస్తే రోడ్లకు ఇరువైపులా వేసిన 3,000 బెంచ్ని 10,000 రూపాయల కింద లెక్కతో తుడా నిధుల ద్వారా చెవిరెడ్డి దిగమింగారన్నారు. స్వీట్లు, గడియారాలు, గుడ్డలు, ఆనందయ్య మందులు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టినంత మాత్రాన ఓటర్లు అవినీతికి ఓట్లు వేయబోరున్నారు. అందుకే చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అపజయం పాలయ్యాడన్నారు. రాజకీయ జీవితం ప్రారంభ దశలో చెవిరెడ్డి విద్యుత్ స్తంభాలు, గోడలపై వైఎస్ఆర్, వైఎస్ జగన్ అంటూ రాసి నేడు ఈ స్థాయికి వచ్చాడని గతాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యే పదవి హోదాలో సచివాలయాలు, శిలాఫలకాలపై చెవిరెడ్డి పేరు చెక్కడాన్ని వీరు తప్పుబట్టారు. దీన్ని జీర్ణించుకోలేని ప్రజలే శిలాఫలకాలను ధ్వంసం చేసి ఉంటారన్నారు. దీన్ని తమపై రుద్దడం సమంజసం కాదన్నారు. తాము శిలాఫలకాలను ధ్వంసం చేసినట్లు నిరూపిస్తే తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి వచ్చి క్షమాపణ చెప్పడానికి సైతం తాము సిద్ధమన్నారు. కావాలనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గ్రామాల మధ్య, కులాల మధ్య చిచ్చుబెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై వీరు మండిపడ్డారు. మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సచివాలయాల దగ్గరికి వెళ్ళి వైసీపీ క్యాడర్తో కొంతమందితో మామూలుగా దేవతలకి పంచాంగం చెప్పే వేద పండితుడు ఉంటాడంట. ఆ మాదిరి దేవతలకు పంచాంగం చెప్పినట్టు ఆయన వేద పండితుడు మాదిరి అతనొక్కడే సతీసక్కుపోయినట్టు మాట్లాడాడు. రాజ్యాంగబద్ధము, న్యాయమైన హక్కులు, ప్రజాస్వామ్యము, పోరాటాలు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడాడు. కొన్ని విచిత్రమైన పదాలన్నీ కూడా. నువ్వు 2 సార్లు శాసనసభ్యులుగా ఉన్నావు చంద్రగిరి నియోజకవర్గానికి. అధికారంకి వచ్చినప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఫ్లెక్సీ రహిత నియోజకవర్గము అని చెప్పేసి 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా ఒక కొత్త ట్రెండ్, పులివెందుల్లో కూడా లేని సంస్కృతి కూడా చంద్రగిరి నియోజకవర్గంలో మీ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఎక్కడా లేదు. ఈయనొక్కడ మాత్రమే ఫ్లెక్సీ రహిత నియోజకవర్గము అని చెప్పేసి అపోజిషన్ బ్యానరు, అపోజిషన్ ఫ్లెక్సీ అనేది ఎక్కడా లేకుండా చేసినావు. కానీ నీ బ్యానర్లు, నీ హోర్డింగ్స్ మాత్రం మొత్తం నియోజకవర్గం అంతా పెట్టుకున్నావు. హోర్డింగ్లు పెట్టుకోవచ్చు, అవి పెట్టుకోవచ్చు, ఫ్లెక్సీలు పెట్టకూడదు, ఇన్ని మాటలు మాట్లాడి అపోజిషన్ ఒక్క బ్యానర్, ఒక ఫ్లెక్సీ కట్టినా కూడా సరే ఎక్కడికక్కడ అధికారుల చేతనే తీయించేసినావు. పంచాయతీరాజ్ సెక్రటరీల ద్వారానో ఎవరి ద్వారానో. ఇప్పటికీ నువ్వు శాసనసభ్యుడిగా మొట్టమొదటి నీకు టికెట్ రావడానికి కూడా కారణం
అంతకుముందు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, వైఎస్ జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అని ఈ పక్క నుంచి కడప జిల్లా వరకు, ఇటు నెల్లూరు జిల్లా వరకు, ఇటు నుంచి కుప్పం వరకు ఈ హోర్డు ఎక్కడ చూసినా సరే ఈ గోళ్ల మీద రాతలు రాసే ఆ రోజు నువ్వు పబ్లిసిటీతోనే టికెట్ తెచ్చుకున్నావు. మరి ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు చెప్తే ఎట్టా? అయ్యా మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు మొన్న ఏం చేసావు? సచివాలయానికి పేర్లు ఎవరైనా సరే నిన్న ఎవరైనా భవనం కట్టించిన పరిపాలకుడు ఎవరైనా సరే వాళ్ళ పేర్లు వేసుకుంటారు అనేది. ఎక్కడైనా సరే ఈ గెలిచిన 3-4-5 రోజులు అయినాక ఎక్కడైనా సరే రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఏ శిలాఫలకం ధ్వంసం చేయలేదు. ఒకటే ఒకటి, అయ్యా చనిపోతే ఎవరైనా వ్యక్తులు స్మారక భవనాల మీద పెట్టేటప్పుడు ఇది ఎన్టీఆర్ స్మారక భవనం, ఇది వైఎస్ఆర్ భవనం అని అట్టు పెట్టుకుంటారు. నువ్వు బతికుండంగానే స్టీల్తో, మామూలు దాంతో కాదు, మంచి స్టీల్తో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భవన్ అనే విధంగా పెట్టుకున్నావు ప్రతి సచివాలయం కార్యాలయానికి. నువ్వు ఆల్రెడీ బయట ఫౌండేషన్ స్టోన్ వేసినావు. నిజమే, 520 జీవో ప్రకారం కొత్తగా జీవో ఇచ్చింది ప్రభుత్వం. 520 జీవో ప్రకారం ఏదైనా సరే ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఏదైనా సరే ప్రోటోకాల్ ప్రకారం నువ్వు ఏదైనా సరే ఏర్పాటు చేయాలా. ఎక్కడా సరే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని నీ డిగ్రీలు ఎన్ని ఉన్నాయో అన్ని వేసుకొని స్టీల్తో వేసుకునేసి నీ ఒక్కడిదే ఏ ఒక్కడి ప్రోటోకాల్ పెట్టలా. నువ్వు ఈ విధంగా చేసుకునేసి ఆ బిల్డింగ్ మీద భవనాల మీద ఎవరి మీద పెడతావు? ఎవరైనా సరే అది భవనాలు ఏమన్నా ఇప్పుడు నానిగారు ఎమ్మెల్యే కావచ్చు, నానిగారు ఎమ్మెల్యే అంటే నానిగారు నాగరాజు నాయుడు వాళ్ళ సొత్తు కాదు. అదేవిధంగా భాస్కర్ రెడ్డి వాళ్ళ నాయన మన్రెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి సొత్తు కాదు. భవనాల మీద పేరు పెట్టుకొని నువ్వెవరు? నువ్వెవరు అసలు? నువ్వు ఫౌండేషన్ స్టోన్ బయట వేసిండవు. శిలాపలకాలను ఎక్కడైనా ధ్వంసం చేయలేదే? మేము శిలాపలకాలు కానీ మేము ధ్వంసం చేసినట్టు చంద్రగిరి నియోజకవర్గంలో నిరూపించినామంటే మేము వచ్చి తుమ్మలగుంటలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు భవనాల మీద డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భవనాన్ని నిలబెట్టుకుంటావు. నువ్వు 520 జీవో ప్రకారం ఎక్కడైనా ప్రోటోకాల్ నిబంధనలు పాటించావా? నువ్వు ఈరోజు న్యాయం విరుద్ధంగా ఎట్టంటే అట్ట ఏ విధంగా మాట్లాడుతున్నావు? అధికారులు చెప్తాడు. నువ్వు అధికారులు ఏ విధంగా వాడుకునేది అందరికీ తెలుసు. నువ్వు ఉన్నప్పుడు అధికారులు నీ ప్రచారం కోసం ఏ విధంగా ఉపయోగించుకున్నో తెలుసు. పాపం అదే అధికారుల్ని ఈరోజు ఏమని బెదిరిస్తున్నాడంటే న్యాయబద్ధంగా పోతాం, ఎక్కడైనా సరే అన్యాయం సహించాం, న్యాయస్థానాల్లో కోర్టుకి ఇడుస్తాం అధికారులు అంతే. ఈయన పెట్టుకున్న అధికారులే కదండి ఇప్పుడు ఉండేది. మేమన్నా ఇప్పుడు ఎవరికన్నా వచ్చి కొత్తగా ఎవరికి అధికారికి పోస్టింగ్ ఏమైనా ఇచ్చినామా? మీరు పెట్టిన అధికారులే కదా. ఆ అధికారులు కూడా ఇప్పుడు తెలుసుకోవాలా భాస్కర్ రెడ్డి సంగతి ఎంత అనేది. అదే అధికారులను వాళ్ళని బెదిరించినావు. నువ్వు ఏ ప్రతిపక్షం హోర్డింగ్ ఉన్నా, ఏ ఫ్లెక్సీ కట్టినా, ఏదైనా ఇప్పేయండి, దరిదాపులో కూడా వాళ్ళు ఉండకూడదు, వాళ్ళ దగ్గరకు కూడా రాకూడదు అని చెప్పి బెదిరించేసి ఈరోజు ఆ అధికారులనే బెదిరిస్తాడు. న్యాయస్థానం పోతాం, న్యాయబద్ధంగా ఏది ఉంటే అది తెలుసుకుందామనేసి. నువ్వు తోడా చైర్మన్గా ఉండి ఎంత అవినీతి చేసావో అందరికీ తెలుసు. ఎవరికి తెలియదేం కాదు. 3,000 రూపాయలు పెంచిన 10,580 రూపాయలు, 90 రూపాయలకి దాన్ని లెక్క చూపించేసావు. ఎంతమంది ఆర్టీ యాక్ట్ కింద కట్టేవాడు నువ్వు ఇలా తొడాది నిధుల కింద? అయ్యా నెల అయితే చాలు టీఏడిఏ కింద విమాన ఛార్జీల కింద 4 లక్షలు తీసుకుంటావు. నువ్వు ఎంతమంది నిబంధనలు ఏ విధంగా నువ్వు నీ దగ్గర ఉన్న తొమ్ములుంటే దానికి దీనికి గ్రౌండ్ దీనికి ఏ విధంగా కంప్యూటర్లు ఉపయోగించినావు? ఆ కంప్యూటర్లు అంతా గవర్నమెంట్ పోతాన పారేసినావు. నువ్వు ఎంత దుర్వినియోగం చేసింది తెలుసు. నీ పదవులు అన్ని అడ్డం పెట్టుకునేసి ఈరోజు నువ్వు నీతి సూత్రాలు మాట్లాడడం ఏంది? అయ్యా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. నాని గారు గెలిచి ఇన్ని రోజులైంది, శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడే వచ్చాడు. మాకు టైం ఇవ్వకుండా అప్పుడే అభివృద్ధి గురించి మాట్లాడితే ఎట్టా భాస్కర్ రెడ్డి? టైం అన్నా ఇవ్వాలి కదా. ఈ 2 రోజుల్లో ఏమన్నా నాని గారి దగ్గర మంత్రదండం ఉందా? హ్యామ్ హూమ్ ఫట్ అయ్యా అన్నీ మారిపోండి మారిపోండి అని అభివృద్ధి ఏమని చెప్పగలడా? అభివృద్ధి అంటే అందరికీ తెలుసు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎర్రచందనం చెట్లన్నా అడిగినా చెప్తాయి, లేకపోతే కొండల్ని గుట్టల్ని నువ్వు తవ్వేసిన భూమిని మట్టిని మఠం భూముల్ని అడిగినా కూడా చెప్పేస్తాయి నువ్వు ఏం చేసిన అభివృద్ధి అనేసి. నీ తమ్ముడు నువ్వు ఏ విధంగా చంద్రగిరి నియోజకవర్గాన్ని ధ్వంసం చేశారో, ఆక్రమించుకున్నారో అని అందరికీ తెలుసు. మరి ఈరోజు నువ్వు చెప్పడం ఏంది అభివృద్ధి గురించి? శాసనసభ్యుడికి నువ్వు కనీసం సంవత్సరం అన్నా అయితే ఆ తర్వాత ఏమైందండి? 2 రోజులైంది, ఇంకా పరిపాలన కూడా పూర్తిగా ఇది కాలేదు. శాసనసభ్యుడిగా అసెంబ్లీ కూడా స్టార్ట్ అయ్యి ప్రమాణ స్వీకారం చేసే వచ్చినారు. ఇంకా మంత్రులు కూడా వాళ్ళ శాఖలు పూర్తిగా కూడా ఫుల్ఫిల్ చేసుకుని తీసుకోలేదు ఇంకా. మరి నువ్వేమో అభివృద్ధి గురించి అప్పుడే ఏదో నాని గారు అభివృద్ధి చేయకుండా ఉన్నట్టు అప్పుడే అభివృద్ధి గురించి మీరు చేసి నిరూపించాలా అంటే ఏం నువ్వు చేసింది?
ఎక్కడంటే అక్కడ బెంచీలు వేసి దాని డబ్బు 3,000 బెంచీ రూపాయలు 3,000 రూపాయలు విలువ చేసి బెంచీలు 10,000 చిల్లరని రాసుకోవడం. అయ్యా నువ్వు 5,000 కోట్ల రూపాయలు సంపాదించాడని మా అన్న ఇంతకుముందు ఒకసారి కుమారస్వామిరాజారెడ్డి గారు నిన్ను ఛాలెంజ్కి పిలిచారు, కాణిపాకం రండి నిరూపిస్తాము అనేసి. మరి నువ్వు వచ్చావా? అందరికీ తెలుసు నువ్వు 5,000 కోట్లు సంపాదించావనేసి. నువ్వు ఇచ్చిన ఏ కానుకల వల్ల ఇప్పుడు ఓట్లు పడలేదు. కుక్కర్లు ఇచ్చినావు, స్వీట్లు ఇచ్చినావు, బాక్సులు ఇచ్చినావు, చీరలు ఇచ్చినావు, ఆనందయ్య మందు అంటా ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. మరి ఎందుకు ఓట్లేదు నీకు? ప్రజాస్వామ్యంలో ఎవరైతే పరిపాలన బాగా చేస్తారో ప్రజలకు ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్ళకి వేస్తారు ఓట్లు. మరి ఈ విధంగా తెలుసుకోకుండా నువ్వు అభివృద్ధి గురించి, నీతి గురించి, న్యాయ సూత్రాల గురించి మాది మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? నువ్వు మంచి పరిపాలన అనిపించుకొని కొన్ని రోజులు టైం ఇచ్చేసి నువ్వు ఏ విధంగా చేసావో మాకు అందరికీ తెలుసు. నువ్వు తోడాల ఎంతెంత అవినీతి చేసినావు ఏమనేసి. నువ్వు కూడా నీతి మాటలు చెప్తే ఎలా ఉంటుంది? ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకునే నాయకుడికే ఓట్లు వేస్తారు. మరి నీకు ఏ విధంగా ఇచ్చేశారో అదంతా మాకు తెలుసు. తుమ్మల గుంట్ల అయినా కూడా సరే ఆ గ్రౌండ్, ఆ చెరువుని ఏ విధంగా దాన్ని మార్చినావు, దాంట్లో ఎంత చెరువుని ఎంత ధ్వంసం చేసినావు, ఏ విధంగా చేసావు అందరికీ తెలుసు. అక్కడ ఎంత నీ అధికారం దుర్వినియోగం అయింది కూడా తెలుసు. మరి ఎంత డబ్బులు గవర్నమెంట్ ద్వారా డ్రా చేసుకున్నావో తెలుసు. ఎన్ని కోట్ల కుంభకోణం జరిగినాయో అందరికీ తెలుసు. మరి నువ్వు ఈరోజు ఏమీ జరగలేదు, ఏమీ చేయలేదు, నేను ఒక్కడే నీతిమంతుడిని, నేను న్యాయబద్ధంగా ఉంటాను అని చెప్పడం ఎట్టుందంటే. తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని స్వామివారిని కోరుకున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంలకు అభినందనలు తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని ఆంజనేయ స్వామి గుడికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రభుత్వం తరఫున దర్శన ఏర్పాట్లు చేశామని తెలిపారు. గతంలో తిరుమలలో తెలంగాణ భక్తులకు ఇబ్బందులున్నాయని, ఇప్పుడు ఉన్న ఈవోను తెలుగు భక్తులందరికీ మంచి దర్శనం చేయించాలని కోరుకుంటున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో ఏ విధంగా తెలంగాణ ప్రజాప్రతినిధులకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నారో మళ్లీ అదే విధంగా కల్పించాలని కోరుకుంటున్నానన్నారు. కేంద్రం నుంచి 2 రాష్ట్రాలకు విభజన నెరవేర్చుకునే దిశగా వెళ్లాలని తెలిపారు. ఇటీవల నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు, శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు. ఆ ఏడుకొండలవాడి స్వామి ఆశీర్వచనంతో 2 ఉభయ రాష్ట్రాలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలు కలిపి కేంద్రంపై ఏ విభజన హామీలు అయితే ఉన్నాయో ఆ విభజన హామీల అమలు కోసం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కరీంనగర్ జిల్లా కొండగట్టుకు వచ్చినారు. సాధారణంగా మా ప్రభుత్వం తరఫున స్వాగతం చెప్పినాం. వారు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ కూడా గతంలో కొద్దిగా తెలంగాణ భక్తుల పరంగా ఇబ్బంది ఉండే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారిని, కాబోయే చైర్మన్, ఈవో గారులను కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రజలు కూడా తెలుగు భక్తులే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ విశ్వాసానికి సంబంధించి దర్శనానికి ఏ ఇబ్బందులు లేకుండా గతంలో ఏ విధంగానైతే సిఫార్సులకు తెలంగాణ, ఆంధ్ర ప్రజాప్రతినిధులకు ఏ విధమైనటువంటి విధానం అవలంబించారో ఇప్పుడు కూడా అదే విధానం అవలంబిస్తే సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాలు వేరైనా తెలుగు వాళ్ళ అందరూ కూడా కలిసి ఆనాడు కూడా కోరుకున్నది అదే, ఇవాళ కూడా కోరుకున్నది అదే. ఇక్కడ వాళ్ళు అక్కడ వచ్చే భక్తులుగా ఉండొచ్చు, లేకపోతే ఇంకా రకరకాలుగా వ్యవహారాలు చేసుకునేటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు పక్కన తెలంగాణ భక్తులకు సంబంధించి అటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కోరుతా ఉన్నా. ఆ ఏడుకొండలవాడి స్వామి ఆశీర్వచనంతో 2 రాష్ట్రాల ప్రజలు అటు విభజన హామీల అమలుతో పాటుగా ఇటు వర్షాలు, రైతాంగము, వ్యవసాయం అంతా కూడా సుఖ సంతోషాలతో ప్రజలు ఇబ్బందులు లేకుండా ఉండాలని నా భగవంతుడు ప్రార్థిస్తా ఉన్నాను. నాకేం అటువంటి సమాచారం లేదు. అట్లా కాంగ్రెస్ పార్టీ తనకంటూ ఒక కార్యక్రమం ఉంది. చాలా మిత్రులు ఉన్నారు. ఇలా ఇండియా కూటమిలో అనేక మంది మిత్రులు ఉన్నారు. ఎవరైనా వస్తుండొచ్చు, రాకపోతుండొచ్చు. దానికి సంబంధించి సమాచారం ఏం లేదు.
కళాంజలి షోరూంలో ఆషాఢమాసం సందర్భంగా అధునాతన డిజైన్లతో గల వస్త్రాలు మగువలను ఆకట్టుకుంటున్నాయి. ఆకర్షణ, అందం, అధునాతన సౌందర్యంతో ఆద్యంతం కనువిందు చేసే సంప్రదాయ వస్త్రాలను నాణ్యత, మన్నికలతో పాటు అతి తక్కువ ధరల్లో ఈ ఆషాఢమాసం సందర్భంగా రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూంలో సరికొత్త అధునాతన డిజైన్లు మగువలను ఆకట్టుకుంటున్నాయి. కంచిపట్టు, ఉప్పాడ, ఆరణి, ఇక్కత్, బెనారస్, కోయంబత్తూరు, సేలం, ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్, చందేరి, మహేశ్వరి వంటి కొత్త రకాల పెండ్లి పట్టు చీరలు, అలాగే అన్ని రకాల ఫ్యాన్సీ చీరలు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, సల్వార్ సూట్స్, డ్రెస్ మెటీరియల్స్ మరియు అన్ని రకాల వేడుకలకు సంబంధించిన ప్రత్యేక వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన వస్త్రాలపై ఒకటి కొంటే ఒకటి ఉచితంతో పాటు 15% నుండి 70% వరకు ఆఫర్లను జూలై 21వ తేదీ వరకు రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూంలో వినియోగించుకోవాల్సిందిగా యాజమాన్య బృందం తెలియజేసింది. టీటీడీ హెల్త్ విభాగం ద్వారా టీటీడీ విద్యా సంస్థల్లో తిరుచానూరు, గోవిందరాజస్వామి గుడి, ఏడీ బిల్డింగ్ తదితర ప్రాంతాల్లో దాదాపు 20 సంవత్సరాల నుండి 570 మంది కార్మికులు పనిచేస్తుంటే అందులో 250 మంది కార్మికులను తొలగించాలని టీటీడీ హెల్త్ టెండర్లో నిబంధనలు పెట్టడం అన్యాయమని, పనిచేస్తున్న కార్మికులందరినీ యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం, సిఐటియు ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్, సిఐటియు నగర కార్యదర్శి వర్గ సభ్యురాలు పి బుజ్జి మాట్లాడుతూ కొత్తగా హెల్త్ టెండర్ దక్కించుకున్న A1 సర్వీసెస్ కంపెనీ టెండర్ అగ్రిమెంట్లో పొందుపరిచిన విధంగా టీటీడీ నిర్ణయించిన మేరకు 320 మంది కార్మికులను తీసుకుంటామని చెబుతున్నారని అన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులను ఉన్నపళంగా తొలగించాలని టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఏ ఒక్క కార్మికుడిని తొలగించినా సిఐటియు ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. సమస్యను తీవ్రతరం కానివ్వకుండా టీటీడీ యాజమాన్యం గతంలో పనిచేస్తున్న కార్మికులందరినీ యథావిధిగా కొనసాగించడం కోసం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికులను విధుల్లోనికి తీసుకోవాలని కోరుతూ అవసరమైతే ఆందోళన చేపట్టక తప్పదని హెచ్చరించారు. ధర్నా కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలలో హెల్త్ విభాగం ద్వారా దాదాపు 570 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళు ఏళ్ల తరబడి పనిచేస్తుంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి A1 సర్వీస్ కంపెనీ వారు మాకు కేవలం 570 మందిలో 320 మందిని మాత్రమే కార్మికుల్ని విధుల్లోకి తీసుకుంటామని, మిగతా వారిని ఏ ఒక్కరిని తీసుకోమని చెప్పి అటు టీటీడీ యాజమాన్యం టెండర్ దక్కించుకున్న A1 కాంట్రాక్టర్లు చెప్తున్నారు. మేము టీటీడీ యాజమాన్యాన్ని A1 సర్వీస్ కంపెనీ వారిని ఒకటే కోరుతున్నాం, ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని అన్యాయంగా, అక్రమంగా తొలగిస్తే వీరి కుటుంబాలు వీధిని పడడం తప్ప ఇంకొకటి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. టీటీడీ యాజమాన్యానికి కూడా ఇది మంచిది కాదని చెప్పి సిఐటి యూనియన్గా తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా టీటీడీ యాజమాన్యం ఈ టెండర్ని మళ్ళీ రీటెండర్గా మార్చడం చేస్తారా, లేకపోతే టెండర్లో పెట్టినటువంటి నిబంధనలు మార్చుతారా, అది మీ ఇష్టం. ఏమైనా సరే గతంలో పనిచేస్తున్న ఏ ఒక్క కార్మికుని తొలగించకుండా కార్మికులందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపటి నుండి టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా సిఐటి యూనియన్గా హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా ఈవో గారు తిరుపతిలో జరుగుతున్నటువంటి హెల్త్ విభాగంలో జరుగుతున్నటువంటి వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఏ ఒక్క కార్మికుడిని తొలగించకుండా
కాంట్రాక్టర్కి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి, ఏ ఒక్క కార్మికుని కడుపులు కొట్టొద్దని చెప్పి సిఐటి యూనియన్ తరఫున టీటీడీ యాజమాన్యాన్ని కోరుతున్నాం. లేని పక్షంలో తొలగించిన ప్రతి ఒక్క కార్మికుని విధుల్లోకి తీసుకునేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా టీటీడీ యాజమాన్యానికి హెచ్చరిక చేస్తున్నాం. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. టీ20 ప్రపంచ కప్ విజయంతో 140 కోట్ల మంది భారతీయులు గర్వపడేలా చేశారని రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ టీమిండియాకు తన ప్రత్యేక అభినందనలు తెలిపారు. కోహ్లీ, రోహిత్ శర్మ ప్రపంచ కప్ సాధించిన తర్వాత టీ20కి రిటైర్మెంట్ ప్రకటించడం చాలా సముచితమన్నారు. వన్డే, టెస్ట్ క్రికెట్లో రోహిత్, కోహ్లీ తమ ప్రత్యేక పాత్రలను పోషించి జట్టును విజయపథంలో నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. I want to congratulate Team India. I want to congratulate the entire nation that India has won the World Cup. It is for 140 crore Indians. The entire team has made the entire nation proud, and the entire nation is very, very happy. I want to congratulate Rahul Dravid, Rohit Sharma, the entire team, the entire support staff for achieving such a great success for the nation. Sir, Kohli and Rohit Sharma is a retirement. How Yes. did you feel? See, what better than finishing off their T20 career with a World Cup win? It couldn't have got better than that. Probably the script was written, and they both are great players. They've done so much for Indian cricket, and really want to congratulate wish them all the best. And they still play 2 more formats. They play Test cricket and One Day cricket. I'm sure they're going to keep contributing to the success of the country and to the team. The 13 years World Cup T20 2007 and 2024. How did you feel? I think India has played really good cricket even in the middle as well. Even in the 50-over World Cup, they played some incredible cricket. The World Cup was a massive success for them. It was just that they couldn't cross the line, but it was just a matter of time that they were able to cross the line. They're a quality side. We've got some world-class cricketers. So I want to congratulate all of them. I think their contribution and the way they've performed, they made the entire nation proud. So next Indian coach కాణిపాకం, బంగారుపాళెం వయా అరగొండ, ఏ గొల్లపల్లిల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించి గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యను ఎమ్మెల్యే మురళీమోహన్ పరిష్కరించారు. తవణంపల్లి మండలం ఏ గొల్లపల్లిలో ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించి అనంతరం బస్సును నడుపుతూ నాయకులను, కార్యకర్తలను ఉత్తేజపరిచారు. అనంతరం స్వయంగా బస్సు టికెట్ కొని ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన తర్వాత వారి ఆనందానికి అవధులు లేవు. ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏ గొల్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రసంగిస్తూ తాను అందరిలా ప్రజాప్రతినిధి కాదని, నిత్యం ప్రజల మధ్యన ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించే వ్యక్తినని చెప్పారు. ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికే ప్రజలు తీసుకురావచ్చని, తానే నేరుగా పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. తనకు ఎమ్మెల్యే హోదా ప్రజలు ఇచ్చారని, వారి శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తానంటూ చెప్పారు. దాదాపు 10 ఏళ్లుగా ఏ గొల్లపల్లి సమీప ప్రాంతాల ప్రజలు బస్సు సర్వీసు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తన దృష్టికి రాగానే వెంటనే ఆర్టీసీ అధికారులకు చెప్పి బస్సు సర్వీసును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే మహిళలు, విద్యార్థులు, ప్రజలు బస్సు సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మురళీమోహన్ కోరారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చాట్బాట్ ద్వారా 45 లక్షల రూపాయలు విలువ చేసే 210 ఫోన్లు రికవరీ చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలియజేశారు. ఆదివారం పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి దశలో 500, రెండవ దశలో 200, మూడవ దశలో 300, నాలుగవ దశలో 200, ఐదవ దశలో 300, ఆరవ దశలో 210 ఇలా మొత్తం 1700 ఫోన్లు రికవరీ చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. వీటి మొత్తం విలువ 3,60 లక్షల రూపాయలని వెల్లడించారు. బాధితులు వారి ఫోన్లు పోగొట్టుకుంటే చాట్బాట్ ద్వారా ఫిర్యాదు చేస్తే సకాలంలో వారి ఫోన్లు రికవరీ చేస్తామన్నారు. అనంతరం ప్రతిభ కనపరిచిన పోలీసులకు ప్రశంసా పత్రాలు, మొమెంటోలు అందించి సత్కరించారు. ఈరోజు మనం చిత్తూరు జిల్లాలో మొబైల్ ఫోన్స్ ఏవైతే సరే రికవరీ చేశామో ఇది 6వ దశ. ఇప్పటి వరకు సుమారుగా మనం 1700 మొబైల్ ఫోన్స్ ఎవరైతే లాస్ అయ్యారో వాటిని రికవరీ చేయడం జరిగింది. ఇది 6వ దశలో సుమారుగా 210 మొబైల్ ఫోన్స్, సో 210 మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేశాము. రీసెంట్గా చూసినట్లయితే నేను జాయిన్ అయిన తర్వాత 5వ దశలో 300 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినవి కూడా వాళ్ళ ఒరిజినల్ ఓనర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ప్రాసెస్ లేదు. ఎవరిదైనా సరే మన లిమిట్స్లో ఎక్కడైనా సరే మొబైల్ ఫోన్ కనుక పోయినట్లయితే మన చాట్బాట్ నెంబర్ ఉంది, వాట్సాప్లో దానికి హాయ్ అని మెసేజ్ చేసినప్పుడు మనము దానికి ఒక గూగుల్ ఫామ్ పంపించడం జరుగుతుంది. ఈ ఫామ్ దానిలో IMEI నెంబరు అండ్ అదర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, వాళ్ళ పేరు, ఎక్కడ పోయింది, దీని డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించి మనం ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తుంటాము. ఎప్పుడైతే సరే అందులో న్యూ సిమ్ వేసి యాక్టివేట్ చేసిన తర్వాత మనము దాన్ని ట్రాక్ చేసేసి వాటిని రికవరీ చేసి దాన్ని ఒరిజినల్ ఓనర్స్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో 5 ఫేజెస్లో మనం ఇప్పటివరకు మొబైల్ ఫోన్స్ రికవరీ చేశాము. 6th ఫేజ్లో భాగంగా 210 మొబైల్స్ మనము చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం రికవరీ చేశాము. రీసెంట్గా మనం ఎలక్షన్స్లో చాలా బిజీగా ఉన్నా సరే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేశాము. చాట్బాట్ కూడా లాస్ట్ టైం మీరు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఉన్న మినిమం స్టాఫ్తో దాన్ని రియాక్టివేట్ చేసేసి ఈ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. అండ్ ఈ 210 మొబైల్స్ వర్త్ అరౌండ్ 45 lakhs ఉంది. అండ్ దీనిలో మన జిల్లాలోనే కాకుండా మన దగ్గర పోయిన వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉన్న, ఈవెన్ కర్ణాటకలో, తమిళనాడులో ఉన్నా కూడా అక్కడ దాకా కూడా మన వాళ్ళు వెళ్ళి ఈ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నగర వీధుల్లో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను ఆలకించారు. ప్రజా సమస్యలను అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే, కమిషనర్ డాక్టర్ అరుణ, నగరపాలక అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి 31, 32 వార్డుల పరిధిలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఆర్టీసీ డిపో రోడ్డు, బీ క్రాస్, టెలిఫోన్ కాలనీలో మురుగునీటి కాలువలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మురుగునీటి కాలువల్లో పూడిక పూర్తి స్థాయిగా తొలగించాలని, ప్రజలు ఫిర్యాదు చేసిన ప్రాంతాల్లో కాలువల వెడల్పు, మరమ్మతులు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఈ క్రాస్లో 32వ వార్డు సచివాలయాన్ని తనిఖీ చేశారు. సచివాలయ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎఫ్ క్రాస్, వినాయకుని గుడి వీధి, రామ్నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతాల్లో పర్యటించారు. మురుగునీటి కాలువల్లో లెవెలింగ్ అడ్జస్ట్ చేయడం ద్వారా మురుగునీరు నిల్వ ఉండకుండా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాడైన కల్వర్టులను మరమ్మతు చేయాలని ఆదేశించారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ రామకృష్ణుడు, ఆర్ఓ గోపాలకృష్ణ వర్మ, డిడి రమణ, శానిటరీ ఇన్స్పెక్టర్ చెన్నయ్య, వార్డు కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పట్ల 31, 32 వార్డు ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఎక్కువ సమస్యలు కాలువలు, వాటర్ పైన ఉండింది మేము ఎప్పుడైతే ఎలక్షన్ ప్రచారంలో తిరిగినప్పుడు. సో వాటిపైన ప్రజల దగ్గర మున్సిపల్ కమిషనర్ గారికి, అధికారులకు అందరికీ కూడా వాటర్ సమస్య, ఈ కాలువల సమస్యల పైన ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఓన్లీ డ్రైన్స్ అంటే ఇది పాత మున్సిపాలిటీలో ఉన్న కాలువలన్నీ చిన్న కాలువలు కాబట్టి వాటన్నిటిని రీషెడ్యూల్ చేయడానికి ప్లస్
డీసిల్టేషన్ చేసే కార్యక్రమాన్ని ఇమీడియట్ చేయమని మున్సిపల్ కమిషనర్ కూడా ఆదేశించడం జరిగింది. త్రాగునీరు జనరల్గా సమ్మర్ కాబట్టి ఎండాకాలం బోర్లంతా వాటర్ డ్రై అయింది కాబట్టి సమస్య ఉండింది నిజమే. ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో మేము హామీ ఇచ్చిన ప్రకారము అడవిపల్లి రిజర్వాయర్ నుండి వాటర్ సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చాం కాబట్టి తక్షణానికి వాటర్ ట్యాంకుల ద్వారా కూడా నీటి సమస్య లేకుండా చూడడానికి తగు చర్యలు తీసుకోమని చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. రేపు అద్భుతమైన కార్యక్రమం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చారో ఆ ప్రకారమే పెన్షన్స్ కూడా అవ్వాతాతలకి 3,000 నుండి 4,000 ప్లస్ 3,000 రూపాయలు ఏదైతే చెప్పినప్పటి నుండి 1,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందో దాన్ని కూడా చేర్చి 7,000 రూపాయలు రేపు ఇచ్చే అద్భుతమైన కార్యక్రమాన్ని 3 జాగాల్లో మేము జస్ట్ పార్టిసిపేట్ చేస్తాము. ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క ఇంటికి తీసుకొని ఇచ్చే కార్యక్రమం రేపు పొద్దునే ప్రారంభం అవుతుంది 9 గంటలకల్లా. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైభవంగా శ్రీ వకుళమాత ఆలయ వార్షికోత్సవం, నేత్రపర్వంగా అష్టోత్తర శతకలశాభిషేకం, మహాశాంతి హోమం. శోభిల్లుతున్న దక్షిణ కైలాసం, స్వయంభూ వాయులింగేశ్వర క్షేత్రం శ్రీకాళహస్తి దేవస్థానం చరిత్రపై సిటీ కృష్ణతేజ ఛానల్ ప్రత్యేక కథనం. చాట్బాట్ ద్వారా 45 లక్షల రూపాయలు విలువ చేసే 210 ఫోన్ల రికవరీ, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.